హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేది. ముందుగా మష్రూమ్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో తగినంత నూనె వేసి మష్రూమ్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యి ఎర్రగా అయ్యాక అన్నీ తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె పోసి మసాలాలు వేసేసి అవి బాగా ఫ్రై అయ్యాక ఎర్రగడ్డలు కూడా వేయాలి. ఎర్రగడ్డలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు తగినంత ఉప్పు వేసి అలాగే కరివేపాకు వేసి వేగిపోయాక ఒక 2 స్పూన్ల అల్లం పేస్టు అలాగే టమాటాలు వేసి మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు పసుపు అలాగే ధనియాల పొడి అలాగే కారం తగినంత వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు గరం మసాలా పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని నూనెంతా పైకి వచ్చాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి నూనెంతా బాగా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా వేగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగి నూనెంతా తేలాక తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికిపోయి కూర అంతా దగ్గర పడిపోతుంది. కూర అంతా బాగా ఉడికిపోయి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని కలుపుకొని అలాగే నిమ్మకాయ కూడా పిండుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.